రైట్. ఇక పక్కా లోకల్లో డీటెయిల్స్ చూస్తే విజయవాడ పటమటలంకలో ఘోర ప్రమాదం జరిగింది. ఏసీపీ సత్యానంద నివాసం ఉంటున్న ప్రత్యూష అపార్ట్మెంట్లో ఏసీ షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి గ్యాస్ సిలిండర్ భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ పేలుడు ధాటికి బాల్కనీ గోడ కూలి ఆ రాళ్లు పక్క అపార్ట్మెంట్లోని శ్రీనివాసరావు అనే వ్యక్తిపై పడటంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమయంలో ఏసీపీ కుటుంబం విదేశాల్లో ఉన్నట్టు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేయగా పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్యాస్ బంద్ విజయవాడ పటమటలంకలో ఘోర ప్రమాదం జరిగింది. ఏసీపీ సత్యానందం నివాసం ఉంటున్న ప్రత్యూష అపార్ట్మెంట్లో ఏసీ షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి గ్యాస్ సిలిండర్ భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ పేలుడు ధాటికి బాల్కనీ గోడ కూలి ఆ రాళ్లు పక్క అపార్ట్మెంట్లోని శ్రీనివాసరావు అనే వ్యక్తిపై పడటంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమయంలో ఏసీపీ కుటుంబం విదేశాల్లో ఉన్నట్టు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేయగా పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీని నుంచి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, విజయవాడ పటమటలంకలో జరిగిన భారీ ప్రమాదం మీద తాజా అప్డేట్ ఏంటి? ఏదైతే విజయవాడ పడమటలంకలో ఏసీపీ సత్యానందం ఉంటున్నటువంటి అపార్ట్మెంట్ లోని బాల్కనీలో ఉన్నటువంటి ఏసీ అవుట్డోర్ యూనిట్ ఈ రోజు మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. ఆ సమయంలో దాని పక్కనే ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ కూడా మంటలంటుకొని బ్లాస్ట్ అవటం వల్ల పెద్ద ప్రమాదం సంభవించింది. మొత్తంగా అక్కడ ఉన్నటువంటి ప్రహరీ గోడ గాని అదే విధంగా దానికి ఉన్నటువంటి గ్రిల్ అవన్నీ కూడా మొత్తం ధ్వంసం అయిపోయాయి. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి గోడకు ఉన్నటువంటి రాళ్లు వేగంగా ఆ పేలుడు దాటికి పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్ లో దూసుకు వెళ్ళాయి. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి పెద్ద ఎత్తున గాయాలయ్యాయి. ఒక వ్యక్తి కూడా మృతి చెందినట్లు మనకి తెలుస్తూ ఉంది. ఏదైతే పడమట్ల ఉన్నటువంటి ప్రత్యూష అపార్ట్మెంట్ లో ఏసీపీ గత కొంతకాలంగా ఉంటున్నారు. ఆయన ప్రస్తుతం ఏదో బంధువుల ఇంటికి వెళ్ళినట్లు తెలుస్తుంది. ఆ ఏసీ పేలుడు జరిగినటువంటి సమయంలో ఇంట్లో అయితే ఆయన లేరు. ఆ పేలుడు దాటికి ఆ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం కూడా భయానక వాతావరణం నెలకొంది. అది తెలిసిన వెంటనే అక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు స్థానికులు. ఫైర్ సిబ్బంది అక్కడికి వెళ్లి మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం చేశారు. స్థానిక పోలీసు ఉన్నతాధికారులు కూడా ఆ ప్రాంతానికి వెళ్లి ఏం జరిగిందనే దాని మీద పూర్తి స్థాయిలో కూడా అక్కడ పూర్తిగా పరిశీలించారు. అయితే ఏసీ అవుట్డోర్ యూనిట్ పేలటం వల్ల దాని పక్కనే ఉన్నటువంటి ఆ బాల్కనీ కావటంలో ఆ బాల్కనీలో ఒక పక్క కార్నర్ లో ఫుల్ సిలిండర్ కూడా ఉంచుకోవడం జరిగింది. వాళ్ళు సేఫ్టీ అంటే ఇప్పుడు గ్యాస్ కొరత నేపథ్యంలో ఎక్స్ట్రా సిలిండర్ని చాలా మంది క్యారీ చేస్తున్నారు కాబట్టి దాన్ని ఓపెన్ ప్లేస్ లో వాళ్ళ కార్నర్ లో పెట్టుకున్నారు. ఈ గ్యాస్ కి సంబంధించినటువంటి ఏసీకి సంబంధించినటువంటి అవుట్డోర్ యూనిట్ పేలినటువంటి సమయంలో దాని దాటికి పక్కన ఉన్నటువంటి
ఫుల్ సిలిండర్ కూడా మంటలు అంటుకొని ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. ఆ బ్లాస్ట్ అయినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎంత దారుణంగా ఆ సంఘటన జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ సమయంలో ఏదో ఏసీలో మంటలు అంటుకున్నాయి, అది తగలబడిపోతుందని పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్ లో వాళ్ళు కూడా బయటకు వచ్చి ఆ గ్రిల్స్ పక్క నుంచి చూస్తూ ఉన్నారు. ఒక్కసారిగా ఆ చూస్తున్నటువంటి నేపథ్యంలో ఆ మంటలు నిదానంగా అంటుకొని గ్యాస్ సిలిండర్ అంటుకోవడం, గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా బ్లాస్ట్ అవడంతో ఆ బిల్డింగ్ ఉన్నటువంటి గోడకు ఉన్నటువంటి పెచ్చులన్నీ కూడా ఊడి ఎదురుగా వాటిని గమనిస్తున్నటువంటి వ్యక్తుల మీదకు దూసుకు వెళ్ళాయి. ఆ సమయంలో వాళ్ళకి తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. కింద ఉన్నటువంటి ఫ్లాట్స్ లో కూడా కొంతమంది ఇళ్లలో కూడా వాటికి సంబంధించినటువంటి రాళ్లు కూడా దూసుకెళ్ళాయి. వాటి వల్ల కూడా అక్కడ వాళ్ళ వాహనాలు, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి కొంత ఫర్నిచర్ కూడా ధ్వంసమైంది. అదేవిధంగా అక్కడున్నటువంటి ఎదురుగా ఉండి చూస్తున్నటువంటి వ్యక్తికి తీవ్రంగా ఆ రాయి తగలటం వల్ల తీవ్ర రక్తస్రావం జరిగి అక్కడెక్కడ ఆయన మృతి చెందినట్టు తెలుస్తుంది. మొత్తంగా దాకున్నటువంటి పరిస్థితి మీద వెంటనే పోలీసు ఉన్నతాధికారులకి ఇటు వచ్చినటువంటి సమాచారం మేరకు సంఘటన స్థలానికి వెళ్లారు. ఒక పక్క ఏసీపీ దామోదర్ కూడా అక్కడికి వెళ్లి అక్కడ స్థానిక సీఐతో కలిసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. మొత్తంగా ఫైర్ సిబ్బంది అక్కడ పరిస్థితిని అయితే అదుపులోకి తీసుకువచ్చారు. తర్వాత మనం ఆ విజువల్స్ చూస్తూ ఉన్నాము. మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా ఆ గోడకు పగిలిపోయినటువంటి నేపథ్యంలో ఆ గోడకు సంబంధించినటువంటి రాళ్ళన్నీ కూడా చెల్లా చెదురుగా పడిపోయి కింద అపార్ట్మెంట్ లో పార్క్ చేసినటువంటి వాహనాలు కూడా కొంత ఆ రాళ్ల దాటికి దెబ్బతిన్నాయంటేనే ప్రమాద తీవ్రత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రశాంతంగా ఉన్నటువంటి విజయవాడలో ఒక్కసారిగా ఈ ఏసీ పేలుడు, అవుట్డోర్ యూనిట్ పేలుడు సంభవించడం, అది కూడా పోలీస్ శాఖ ఉన్నతాధికారి కావడంతో పెద్ద ఎత్తున పోలీసు ఉన్నతాధికారులు కూడా ఉడుకు పరుగున అక్కడికి వెళ్లారు. అయితే స్థానికులు కూడా ఈ ప్రమాదానికి సంబంధించి మేము సమాచారం అందించాము. వెంటనే ఫైర్ సిబ్బంది కూడా వచ్చి ఆ ప్రమాదానికి సంబంధించి ఏదైతే మంటలు ఎగిసి పడుతున్నాయో వాటిని అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాద తీవ్రత ఏ విధంగా చూడండి అంటూ అప్పటికే అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో నమోదైనటువంటి వీడియోలు ఏతున్నాయో, రికార్డ్ అయినటువంటి వీడియోలు ఏతున్నాయో అవన్నీ కూడా బయటకు తీసుకువచ్చి అధికారులకు చూపించారు. ఇది పూర్తిగా ప్రమాదం అనేది మాత్రం స్పష్టంగా క్లారిటీ ఉంది. అయితే ఈ ప్రమాదం ఇంత తీవ్రంగా జరగడానికి గల కారణాలు ఏంటనేది కూడా ఇప్పుడు అధికారులు కూడా కొంత ఫోకస్ పెట్టారు. అయితే నరేంద్ర, ఈ పేలుడు దాటికి పక్క నుండి అపార్ట్మెంట్ లో వ్యక్తి కూడా చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఎవరు, అసలు ఏం జరిగింది, అతని గురించి ఏమైనా సమాచారం ఉందా? ఏదైతే ఈ ప్రత్యూష అపార్ట్మెంట్ లో ఏసీపీ ఉన్నటువంటి ఫ్లాట్ ఉందో ఆ ఫ్లాట్ బాల్కనీలో అవుట్డోర్ యూనిట్ ఉంది. అవుట్డోర్ యూనిట్ ఆ బాల్కనీకి సంబంధించినటువంటి ఎడ్జ్ లో ఉంది. అటుపక్క ఆ ఫ్లాట్స్ లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు మంటలు అంటుకొని అక్కడ పొగొస్తుంది, అదేవిధంగా మంట ఎగిసి పడుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళంతా కూడా వాళ్ళ ఫ్లాట్ లో నుంచి ఆ గ్రిల్స్ లో నుంచి వీళ్ళ ప్రమాదం ఏ విధంగా జరుగుతుంది, అసలు మంటలు ఏ విధంగా అంటుకుంటున్నాయి అవన్నీ కూడా చూస్తూ ఉన్నారు. కింద ఉన్న వాళ్ళకి సమాచారం అందిస్తున్నారు. దానికి సంబంధించి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ముందు ఏసీ బ్లాస్ట్ అయింది. ఏసీ బ్లాస్ట్ చిన్నగానే అయింది, కానీ తర్వాత ఏదైతే ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ఇంట్లో అవసరాలకు వాడుకునేటువంటి సిలిండర్ ఏదైతే ఉందో ఆ గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ అవడంతో ఒక్కసారిగా ఆ భయానిక వాతావరణం ఏర్పడింది. మొత్తంగా ఆ పేలుడు దాటికి ఆ గోడకున్నటువంటి చిన్న చిన్న రాళ్లన్నీ కూడా ఎగిరొచ్చి ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తికి తగిలాయి. ఆ చుట్టుపక్కల ఇళ్లలోకి అన్నిటికి కూడా రాళ్లు వేగంగా దూసుకు వెళ్ళాయి. అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ ధ్వంసమైంది, అదేవిధంగా కింద ఉన్నటువంటి వాహనాలు ధ్వంసమయ్యాయి. దాంతో పాటు ఆ ఎదురుగా ఉండి చూస్తున్నటువంటి కుటుంబ సభ్యులు ఎవరు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యుడికి ఆ రాయి బలంగా తాకడంతో తీవ్ర రక్తస్రావం అయ్యి అక్కడ ఆయన మృతి చెందినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా అపార్ట్మెంట్ లో ఆయన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ పేలుడు జరిగినటువంటి దాని వల్ల తమ కుటుంబ సభ్యులను కోల్పోయాం, తమకు నష్టం జరిగిందంటూ కూడా అక్కడికి వచ్చినటువంటి అధికారులు దృష్టికి తీసుకువచ్చారు. మొత్తంగా ఆ పేలుడు జరిగినటువంటి సమయంలో అక్కడ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినటువంటి వీడియోలు కూడా బయటకు వచ్చి మనం చూస్తూ ఉన్నాము. తర్వాత అక్కడికి వచ్చినటువంటి స్థానిక నాయకులు కూడా అక్కడ ఉన్నటువంటి బాధితులను పరామర్శించారు. ఆ ప్రమాదం జరిగినటువంటి తీవ్రత ఏ విధంగా ఉందో ఏంటో కూడా బాధితులు వాళ్ళకి వివరించారు. వెంటనే ఆ ఫ్లాట్ లోకి వెళ్లి పైకి వెళ్లి అక్కడ లోపల కూడా ఎలాంటి పరిస్థితి ఉందో కూడా పరిశీలించారు. పోలీస్ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కూడా వెళ్లి వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగినటువంటి సమయంలో ప్రత్యక్ష సాక్షులను అడిగి కూడా ఏం జరిగిందో తెలుసుకొని ఆ ప్రమాదం జరిగినప్పుడు ఎవరెవరు ఇక్కడ గాయపడ్డారు, వాళ్ళకి ఎలాంటి వైద్య సేవలు అందుతున్నాయో కూడా అడిగి తెలుసుకొని వాళ్ళకి మెరుగైన వైద్య సేవలు అందించాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులకు దాన్ని తగిన విధంగా సూచనలు చేయడం జరిగింది. మొత్తంగా అపార్ట్మెంట్ లో మధ్యాహ్నం సమయంలో చాలా మంది రెస్ట్ తీసుకున్నటువంటి సమయంలో ఈ పేలుడు సంభవించడం, ఎప్పుడు ప్రశాంతంగా ఉండేటువంటి అపార్ట్మెంట్ లో ఒక్కసారిగా ఈ పేలుడు జరిగి ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఏదో ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద బ్లాస్ట్ జరిగితే ఏ విధంగా అయితే
మొత్తం చెల్లా చెదురుగా పడిపోతాయో అలాంటి పరిస్థితి అక్కడ నెలకొని ఉండడంతో ఆ చుట్టుపక్కల అపార్ట్మెంట్ల వాళ్ళు కూడా అందరూ వచ్చి అక్కడ నిలబడి వాటన్నిటి కూడా చూస్తున్నారు. పోలీస్ శాఖ ఉన్నతాధికారులు ఫైర్ ఇంజిన్ అన్ని కూడా ఆ ప్రాంతానికి పరుగున వస్తున్నటువంటి నేపథ్యంలో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కూడా వెళ్లి అక్కడ ఏం జరిగిందో కూడా చూసినటువంటి పరిస్థితి. మొత్తంగా అపార్ట్మెంట్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఆ పేలుడు దాటికి చిందరవందరగా మారిపోయాయి. రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో మున్సిపల్ సిబ్బందికి సేవా పురస్కారాల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. 2025-26 సంవత్సరానికి గాను ఉత్తమ సేవలు అందించిన సిబ్బందిని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఘనంగా సన్మానించారు. నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నానని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. ఆలయ హుండీ ఆదాయం పెరగడంపై అధికారులను అభినందించిన ఎమ్మెల్యే ప్రజలకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. సమస్యలు ఉంటే నేరుగా తనను సంప్రదించాలని ప్రజలకు సూచించారు. ఎమ్మెల్యే గారు భోజనము మీతో పాటు చేస్తారు. పారిశుద్ధ్య సిబ్బంది నార్పిహెచ్ వర్కర్స్ మొదటి వరుసలో రండి. తర్వాత 1 by 1 సెక్రటరీ మన ఆఫీస్ స్టాఫ్ 2వ రౌండ్ లో పోతాము. ఏం ఇబ్బంది లేదు. మీకోసం ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ కొద్దిసేపు చేస్తారు. సో దట్ అయిన తర్వాత మీరు నెక్స్ట్ రౌండ్ లోకి వచ్చేయండి. నెల్లూరు జిల్లా బాలయపల్లి మండలం ఊట్లపల్లి వద్ద తెలుగు గంగ 5వ బ్రాంచి కాలువ నీటిని ఎమ్మెల్యేలు కురుగొండ్ల రామకృష్ణ, నెలవల విజయశ్రీ ఈ రోజు విడుదల చేశారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య జలహారతి ఇచ్చి తాగునీటి సరఫరాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణ మాట్లాడుతూ సుమారు 34,000 ఎకరాల ఆయకట్టును రబీ సాగునీరు అందిస్తున్నామని తెలిపారు. వర్షపాతం తక్కువగా ఉన్నందున నీటిని పొదుపుగా వాడుకోవాలని, చివరి ఆయకట్టు భూములకు కూడా నీరందేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని రైతులకు హామీ ఇచ్చారు. ओम चंद्रवामन दोषापेक्षो हो सूर्यो अजायता ओम समस्तुरिक्षय द्वारा श्री परमेश्वर मुद्दिश्य श्री परमेश्वर प्रीत्य संतुभाभ्याम तु शोभने मुहूर्ते श्री विष्णुराज्ञा प्रवर्तमानस्य ब्राह्मण योनि द्वितीयपरार्धे श्री चेद्वाराः कल्पे वैवस्वतमन्वन्तरे 18सहस्रापहाता श्रवोमिकुं सर्वात् स्पृष्ट्वा गंगे च यमुना चैव गोदावरी सरस्वती सन्निधिं कुरु। ओम चंद्रवामन दोषापेक्षो हो सूर्यो अजायता దేవుని అన్ని అన్ని సభ అదేవిధంగా చదువుకి అదే కాలంగా ఉన్నటువంటి వారి వస్తున్న కాలంలో ఉంది. అదేవిధంగా 7 వస్తున్న చెరువుగా ఉంది. కాబట్టి అన్ని కూడా వాటర్ మేనేజ్మెంట్ చేసి ఏదైనా బట్టి ఎక్కడి నుంచి అవసరంలో వారికి ఇచ్చి తగ్గించుకుంటూ రావాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే వర్షాలు కానీ తక్కువ కాదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజులు కూడా మనకి డ్రింకింగ్ వాటర్ ఉండే విధంగా కూడా మేనేజ్ చేసుకోవాలని చెప్పిన కూడా అధికారులు కూడా తెలియజేస్తూ మీరు రైతులకు ఊరుగా మీరు చెప్పలేదు. కాకపోతే డ్రింకింగ్ వాటర్ బ్యాగ్ ఇచ్చి తర్వాత రైతులను కూడా ఇవ్వాలని చెప్పిన కూడా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా సర్దుబాటు చేసి ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా చేయాలని చెప్పి కూడా తెలియజేస్తూ అందులో కూడా నేను కూడా జాగ్రత్తగా ప్రతిరోజు ఎంత అవుతున్నాయో చెప్పడంలో లెక్క తీసుకుంటా ఉంటాం. ఎందుకంటే వాళ్ళకు తెలియాలి కాన్సెప్ట్ అందరికీ మొత్తం ఎన్ని తీసుకుంటారని చెప్పి కూడా ప్రతిరోజు తీసుకుంటా ఉంటాం. కాబట్టి దృష్టిలో అధికంగా మేనేజ్మెంట్. తిరుమల క్షేత్రంలో హనుమత్ జయంతి వేడుకలు కనుల పండుగగా జరిగింది. వేద పాఠశాల ప్రాంగణంలోని శ్రీ అభనాంజనేయ స్వామి వారి ఆలయంలో అర్చకులు తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి శాస్త్రోక్తంగా అభిషేకాలు, అలంకారాలు పూర్తి చేసిన అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా భక్త మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొన్నారు. హనుమాన్ నామస్మరణతో సప్తగిరులు మారుమోగాయి. Jai Jai Jai
తిరుమల టైమ్స్ లో వస్తుంది. హనుమత్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలోని జాపాలి ఆంజనేయ స్వామికి టీటీడీ తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరిలు మంగళవారం ఉదయం స్వామివారికి పట్టు వస్త్రాలు అందించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న బేడి ఆంజనేయ స్వామి అభిషేక సేవలో కూడా వారు పాల్గొన్నారు. జాపాలి క్షేత్రంలో పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని, భక్తులందరికీ హనుమంతుని ఆశీస్సులు కలగాలని ప్రార్థించినట్లు అదనపు ఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆలయాధికారులు పాల్గొన్నారు. నమో వెంకటేశాయ. ఈరోజు హనుమాన్ జయంతి. తిరుమల తిరుపతి దేవస్థానం తరపున భక్తులందరికీ కూడా హనుమాన్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలానే సాంప్రదాయబద్ధంగా ఈరోజు టీటీడీ తరపున జపాలిలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ఈవో గారు అలానే మిగతా ఆఫీసర్స్ అందరం కూడా వచ్చి స్వామివారికి సమర్పించి స్వామివారి బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగింది. అలానే ఇది ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్న కార్యక్రమం. అలానే అందరం కూడా వేద పండితుల మధ్య, వేద పట్టణం మధ్య వచ్చి సమర్పించడం జరిగింది. మీ అందరికీ కూడా తెలిసి జపాలి అంటేనే మంచి ప్రశాంతత. చుట్టూరు ఉన్న అటవీ ప్రాంతంలో ఒక ఆ ఋషి, జపాలి ఋషి ఇక్కడ ధ్యానం చేసి తపస్సు చేసి ఇక్కడ స్వామివారి ప్రతిష్ట చేయటం జరిగింది. టెంపుల్ కూడా చాలా మహత్తరమైన టెంపుల్. చూడంగానే పాజిటివ్ వైబ్రేషన్ వచ్చే టెంపుల్ వల్ల భక్తులు కూడా మనకి పైన దర్శనం చేసుకొని ఇక్కడ రావడం, అలానే కింద నుంచి, అలానే బాలాజీ కాలనీ నుంచి కూడా చాలా మంది వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఇదంతా కూడా మీరందరూ తిరుమల తిరుపతి దేవస్థానం కానీ, తిరుమల కొండపైన ఉన్న ప్రశాంతత, ఉన్న పాజిటివ్ వైబ్రేషన్ వల్ల కానీ, ఇక్కడ ఎక్కడొచ్చినా కానీ మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక విలువలు పెరిగే విధంగా ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశ్వర. కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు పట్టణంలోని కోతులబావి ఆంజనేయ స్వామి స్థల వివాదంపై ప్రజలు సంశయం పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. సదరు స్థలం తనదని ఒక వ్యక్తి వాదిస్తున్నప్పటికీ పురపాలక రికార్డులో అది రోడ్డు మార్జిన్గా ఉందని కమిషనర్ గంగిరెడ్డి స్పష్టం చేశారు. ఈ అంశాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే రెవెన్యూ అధికారులతో సర్వే చేయించి పరిష్కరిస్తామని తహసీల్దార్ తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే రౌడీ షీట్లు తెరుస్తామని సిఐ కంబరగడ్డి రాముడు హెచ్చరించారు. ఈరోజు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను గమనించి ఇక్కడికి సిఐ గారు, అదేవిధంగా ఫస్ట్ మండల తహసీల్దార్ గారు, కమిషనర్ గారు, నేను ముగ్గురం ఇక్కడికి వచ్చాము. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, ఇది స్టేట్ సర్వేలో 25 ప్రకారము ఇది రోడ్ మార్జిన్ అని చెప్పేసి గుర్తించడం జరిగింది. అది ఏదైతే మున్సిపల్ స్థలం ఉందో మున్సిపల్ స్థలానికి బౌండరీ లాగా మనం బండలు బాతడం జరిగింది. బట్ కొందరు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు ఈ బండలు మేము తొలగిస్తాము అని చెప్పేటువంటి వార్తలు విన్నాము. అలాంటి వార్తలు విని ఏమైనా తప్పు చేస్తే వాళ్ళందరి మీద యాజ్ పర్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోబడుతుంది. కనుక ఎవడైతే థర్డ్ పార్టీ ఉన్నారో వాళ్ళందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రెస్ మీట్ పెట్టాము. దయచేసి ప్రజలందరూ మాకు సహకరించాలి. ఇక్కడ ఎవరి మనోభావాలు దెబ్బతినకోకుండా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మున్సిపాలిటీ సైటు, రెండవది ప్రైవేట్ వ్యక్తి సైట్ నాదని చెప్పేసి రెండవ వ్యక్తి కూడా చేస్తున్నాడు. దాన్ని కూడా రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయమని చెప్పేసి మేము గౌరవ కలెక్టర్ గారికి, అదేవిధంగా సబ్ రిజిస్టర్కు మేము పంపించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ కోతులబావి హనుమాన్ టెంపుల్ దగ్గర గతం నుంచి నేను మొన్న 7వ తేదీ రిపోర్ట్ చేసుకున్నాను. కొత్తగా గతం నుంచి ఇక్కడ ఒక పికెట్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కారణాలు వివరాలు జరుపుకుంటే, ఇది ఒక ప్రైవేట్ పర్సన్ ఇది నాదని చెప్పి క్లెయిమ్ చేస్తున్న సందర్భంలో ప్రభుత్వ అధికారులమైన మేము వాటి నుంచి ఇది పబ్లిక్కు తర్వాత భక్తులకు ఏ రకంగా చేయాలో దాని విషయంలో గవర్నమెంట్ తరఫున మేము దాన్ని ప్రిపేర్ చేస్తున్నాము. అయితే ఈ మధ్యలో కొంతమంది వ్యక్తులు ఇది మేము అఫీషియల్ పొజిషన్లో ఒక డిమార్క్ చేసి బౌండరీస్ ఏర్పరిచిన ఈ బౌండరీస్ను
దౌర్జన్యంగా అంటే మా ఈ యొక్క వర్గము మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి వారిని ప్రోత్సహిస్తూ ఆ బౌండరీస్ ను డెమాలిష్ చేస్తాము. సో 14వ తేదీ కరసేనతో రాండి అని చెప్పి ఇచ్చిన పిలుపు అనేది ఇక్కడ వివాదం అయిపోయింది. అది ఈ థర్డ్ పర్సన్ ఏదైతే ఈ ఇస్తున్నారో వీరికి ఇది ఇక్కడ ఎటువంటి హక్కులు ఏమి లేకుండా కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ పరిస్థితి తీసుకోవడం ఉద్రిక్తతకు కారణమయ్యే పరిస్థితి వచ్చింది. కాబట్టి నిన్ననే అటువంటి వారిని బౌండ్ ఓవర్ చేయడం జరిగింది. తిరుపతి జిల్లాలో పెండింగ్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులు, భూసేకరణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ గోవిందరావుతో కలిసి ఆయన వివిధ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా శ్రీ సిటీ, ఎల్జీ కంపెనీ ఫేజ్ 2, వైజాగ్ చెన్నై కారిడార్ పైప్లైన్ పనులు, స్పేస్ సిటీ భూసేకరణ ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా వేగవంతం చేయాలని సూచించారు. అభివృద్ధి పనుల్లో జాప్యం లేకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూ సంబంధిత సమస్యలను పరిష్కరించి నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. హనుమత్ జయంతిని పురస్కరించుకుని శ్రీశైల క్షేత్రంలో భక్తాంజనేయ స్వామి వారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పాతాళగంగ మార్గంలోని స్వామివారి ఆలయంలో లోక కళ్యాణ అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు జరిపారు. దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు తొలగి సకాలంలో వర్షాలు కురవాలని కోరుకుంటూ ప్రత్యేక సంకల్పం చెప్పారు. మహాగణపతి పూజతో ప్రారంభించి ఆంజనేయ స్వామి వారికి పంచాభివృత అభిషేకాలు, ఆకు పూజ, వడమాల సమర్పణ వంటి సేవలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో దేవస్థానం ఈవో ఎం శ్రీనివాసరావుతో పాటు పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దేవం విశ్వాక్షం విశ్వజంబవం విశ్వనారాయణం దేవమక్షరం పరమం పదం పరమా నిత్యం విశ్వనారాయణం హరిం శాశ్వతం దేవమచ్యుతం నారాయణం మహాజ్ఞ. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సమావేశంలో రసాభస నెలకొంది. ఈ సమావేశంలో కాకినాడ కలెక్టర్ మాత్రమే హాజరవడం ఆందోళనకు దారితీసింది. కోనసీమ జిల్లా కలెక్టర్ గైర్హాజరుపై జెడ్పీటీసీలు ఆందోళనకు దిగారు. పొడియం ఎదుట కింద బైఠాయించి నిరసన తెలిపారు. మొక్కజొన్న, ధాన్యం మద్దతు ధరకు కొనడం లేదని వాపోయారు. ఈ క్రమంలో కూటమి ఎమ్మెల్యేలు, వైసీపీ జెడ్పీటీసీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల స్థలాలు ఇచ్చామని వైసీపీ జెడ్పీటీసీలు తెలిపారు. అయితే ఇందులో 1146 కోట్ల స్కామ్ జరిగిందని కూటమి ఎమ్మెల్యేలు ఆరోపించారు. త్వరలోనే చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. అప్పటి కలెక్టర్ మురళీకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోమని విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చిందని తెలిపారు. కూడా మీ ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నా. అంటే మనకి సెకండ్ క్రాప్, రబీ క్రాప్ కి ఎన్ని ఎకరాలు వచ్చినాయి, ఇప్పుడు వరకు ఎంత తీసుకున్నారు, ఎన్ని రైస్ మిల్స్ అలాట్ చేశారు కాకుండా ఎస్టిమేట్ సార్, ఇంకా ఉత్పత్తి వస్తే కొంచెం కూడా జరుగుతుందని తెలియజేయడం జరిగింది సార్. ఈ 2,70,000 టన్నులకు గాను ఈ రోజుకి సార్ బాయిల్డ్ రైస్ మిల్స్ 16 ఉన్నాయి సార్. రా రైస్ మిల్స్ ఇప్పుడు ఏం కౌంట్ చేయండి, బాయిల్డ్ రైస్ మిల్స్ 16 ఉన్నాయి. ఈ 16 లక్షల అంటే 4 మంత్రాలు ఉంది. మా అయితే ఇంకో మీటింగ్ ఉంటుంది కదా, ఈ మీటింగ్ కాక నెక్స్ట్ మీటింగ్ అది అలాగే సన్మాన సత్కారం చెప్పండి చెప్పండి, అది వారికి తెలియదు. ఎంతమంది చనిపోయారు అంటే ఇసుకి గొంతు పర్మిషన్ లేకుండా మరి ఎట్టమంది తీసేస్తారు. అడిగే నాదుడు కానీ నాదుడు కానీ ఎవరు లేరు. మీరు నిధులు ఇవ్వండి, అవసరం ఇవ్వండి.
ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నా. 1,00,000 మంది ప్రజలు చచ్చిపోతారు అనమాట. ఎప్పుడు 6 నెలలు సబ్మెరీన్ లో ఉండే ల్యాండ్స్ మీరు ఇచ్చారు. చర్యలు తీసుకోమని రికమెండ్ చేసింది. ఇంకా యాక్షన్ తీసుకోండి అంటారండి. కొంతమంది అధికారులు దాని మీద ఎంక్వైరీ జరిగింది. ఎప్పుడైతే ఇక్కడ కలెక్టర్ గా ఉంది ఆయన కూడా యాక్షన్ తీసుకోమని చెప్పారు. 1,146 కోట్లు వాళ్ళకి బొమ్మలు ఇచ్చినారు. మా నియోజకవర్గానికి వస్తే చూపిస్తాను నేను. 4 గ్రామాల్లో బొమ్మలు ఇచ్చారు. ఎక్కడ ల్యాండ్ మీద మార్కింగ్ చేసి చెప్పరా, వస్తే నేను చూపిస్తా, సవాల్ చేస్తాను. అక్కడ నెల్లూరు జిల్లా మనబోలు బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ప్రమాదంలో ఆర్ఆర్పురంకి చెందిన కళ్యాణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తిరుపతి జిల్లా నాగాలాపురంలో దుండగులు రెచ్చిపోతున్నారు. స్థానిక నివాసి శరవణ రాత్రి తన బైక్ను ఇంటి బయట పార్కు చేయగా గుర్తు తెలియని వ్యక్తి దానిని ఎత్తికెళ్లాడు. ఉదయం లేచి చూడగా బైక్ కనిపించకపోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. పోలీసులు ఆ విజువల్స్ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వరుస దొంగతనాలతో భయాందోళన చెందుతున్న స్థానికులు రాత్రి వేళలో పోలీసు గస్తీ పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రైట్, ఇవి ఇప్పటి వరకు ఉన్న పక్కా లోకల్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మెగా 9 టీవీ.